హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ కానీ ఒక బార్ లోపలికి వచ్చేటట్టు చూపిస్తారు. నిజానికి హీరోయిన్ అయితే ఒక కాలేజ్ స్టూడెంట్ అన్నమాట. తన యొక్క సీనియర్ని హీరోయిన్ కానీ వన్ సైడ్గా అయితే ప్రేమిస్తూ ఉంది. వాడు తనని ప్రేమించేలా చేయడం కోసమే ఇప్పుడు లవ్ మాస్టర్ దగ్గరికి వచ్చుండది. తన ఫ్రెండ్కి కానీ కాల్ చేసి అడుగుతుంది, నేను రూమ్ నెంబర్ 9 దగ్గర వచ్చున్నాను, లోపలికి వెళ్ళేదా అనేసి. ఫ్రెండ్ కానీ ఏమాత్రం ఆలోచించుకుంటా లోపలికి వెళ్ళు, అతను కానీ నీకు చాలా లవ్ టిప్స్ అయితే నేర్పిస్తాడు, దాని ద్వారా సీనియర్ కానీ నిన్ను ప్రేమించేలా చేసుకోవచ్చు, నువ్వు కానీ లోపలికి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ సరే అన్నట్టు ఆలోచించి అక్కడి నుంచి కానీ రూమ్ నెంబర్ 9 లోపలికి అయితే వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన కొంచెం సేపు లోపల అక్కడికైతే వైట్ రైస్ అతను కానీ వచ్చి ఏమైంది రూమ్ నంబర్ అయితే చేంజ్ అయ్యి ఉండాలి అనేసి ఆ 9ని 11గా మార్చేసి వెళ్తాడనమాట. అంటే హీరోయిన్ కానీ రూమ్ మార్చి వచ్చిండది. లోపలికి వెళ్ళి హలో సార్ అన్నట్టు తను కానీ నమస్కారం చేస్తుందా. అతనైతే హీరోయిన్ని చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. యాక్చువల్గా ఇతనిదా మన డ్రామా యొక్క హీరో. ఇతనైతే హీరోయిన్ని చిన్నప్పుడు కానీ చూసినట్టుంది, కానీ హీరోయిన్కి వీడిని గుర్తు రాలేదన్నమాట. హాయ్ సార్, నా పేరు అయితే జోజో, నేను ఒక కాలేజీ స్టూడెంట్ని, నా ఫ్రెండ్దా మీ దగ్గర అయితే అపాయింట్మెంట్ తీసుండది, మీరు కానీ నాకు నా సీనియర్ని ఎలా కరెక్ట్ చేయడం అనేసి లవ్ టిప్స్ అయితే నేర్పిస్తారా అన్నట్టు అడుగుతుందా. వీడిక కాలతా ఉందన్నమాట. ఎందుకంటే వీడు చిన్నప్పుడు హీరోయిన్ని కానీ ప్రేమించినట్టుంది. ఇదిగో చూడు నీకు వాడిలో ఆట ఏం నచ్చింది అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ తను చాలా జెంటిల్మెన్ సార్ అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ ఫస్ట్ మూవ్ నువ్వు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తాడా. సార్ మీరు నాకు నేర్పియండి, నేను కానీ నేర్చుకుంటాను, దీనికోసం నేను ఏమైనా చేస్తాను అంటుందా. వెంటనే వీడు కానీ డ్రెస్ అయితే రిమూవ్ చేయి అంటాడా. హీరోయిన్ కానీ సార్ మీరు డబ్బులు కావాలంటే అడగండి ఇచ్చేస్తాను, కానీ మీకు నేను నా బాడీని మాత్రం అమ్మను అంటుందా. దానికి వీడు కానీ అసలు నువ్వేం ఆలోచిస్తూ ఉండవు, అయినా నువ్వు చిన్నపిల్లవా లేకపోతే అడల్ట్వా అనేసి నేను తెలుసుకుంటేనే కదా నీకు నేర్పించడానికి, వాడిని కరెక్ట్ చేయడానికి నేను నీకు యూస్ చేయబోయే మెథడ్ సెడ్యూస్ మెథడ్ అన్నట్టు చెప్తాడా. ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అనేసి వేరే చెప్తాడు. హీరోయిన్ కానీ తన యొక్క సీనియర్ని అయితే ఆలోచిస్తుంది, వాడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనుకునేసి ఓకే సార్ నేను కానీ దీనికి ఒప్పుకుంటాను అంటుందా. హీరో కానీ ఇదిగో చూడు నేనే నీ సీనియర్ అనుకునేసి ఇప్పుడు వాడిని సెడ్యూస్ చేసేటట్టు నన్ను కానీ సెడ్యూస్ చేయి చూద్దాము అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ తన కోట్ని అయితే రిమూవ్ చేసేసి నేను చాలా అగ్లీగా ఉంటున్నాను కదా, నాకు తెలుసు నన్ను చూస్తే ఎవరికి కానీ నచ్చదు అనేసి, అలాంటప్పుడు నేను మిమ్మల్ని సెడ్యూస్ చేసినా మీరు నాకైతే పడిపోరు అన్నట్టు తన గురించి తానే చాలా తక్కువగా మాట్లాడుతుందా. దాన్ని చూసేటప్పుడు వీడికి చాలా కష్టంగా ఉందన్నమాట. దగ్గరికి వచ్చి ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు వాడి యొక్క మైండ్ సెన్స్ మొత్తంలో కానీ నువ్వే నిలిచిపోయేలా చేయాలి అన్నట్టు హీరోయిన్కి క్లోజ్గా తన యొక్క స్పెట్స్ అంతా రిమూవ్ చేస్తూ ఉంటాడా. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ లోపలికి వస్తాడనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో కానీ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా అన్నట్టు చెప్తా ఉంటాడు. అంత లోపల హీరోయిన్కి అయితే వాళ్ళ అవ్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది, నీకు నేను 10 minutes మాత్రమే టైం ఇస్తా ఉన్నాను, అంత లోపల ఇంటికి రాలేదనుకో అన్నట్టు ఒకే అరుపు అరుస్తుంది అనమాట. హీరోయిన్ కానీ సరే సార్ నేనైతే వెళ్తాను అన్నట్టు చెప్తుందా. వీడు కానీ మళ్ళీ మనం ఇద్దరం మీట్ అవ్వాలంటే నీ నెంబర్ నా దగ్గర లేదు అన్నట్టు చెప్తాడా. దాంతో ఇద్దరు కానీ ఒకరి నెంబర్ అయితే ఒకరు షేర్ చేసుకుంటారు. సరే నేను వెళ్ళొస్తాను అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో యొక్క ఫ్రెండ్ అసిస్టెంట్ అనేసి తెలియట్లేదు. వీడు కానీ హీరో దగ్గర అయితే వచ్చి అమ్మాయి చూడడానికి ఇన్నసెంట్గా ఉందిరా, తనని ఎందుకు నువ్వు ఇందాక క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నావు, అయినా నీకు తన్ని తెలుసా అన్నట్టు అడుగుతాడా. అప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడు. యాక్చువల్గా వీళ్ళిద్దరికి చిన్నప్పుడు బాగానే పరిచయం ఉన్నట్టుంది. హీరోయిన్ తన పక్కింటి అమ్మాయిదా, వీడి బొమ్మ అయితే చెట్టు మీద తగులుకొని ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ దా వచ్చి వాడికి హెల్ప్ చేసి ఆ బొమ్మని కానీ ఎత్తిచ్చి ఉంటుంది. సో వీడికి చూసిన వెంటనే హీరోయిన్ అయితే తెగ నచ్చేసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళ తాతతో కానీ అడుగుంటాడు ఈ అమ్మాయి ఎవరు అనేసి. తను మన పక్కింటి జీ ఫ్యామిలీ అమ్మాయి అన్నట్టు చెప్పి, నిజానికి ఆ అమ్మాయినిదా నీకు పెళ్లి చేసి పెట్టాలనేసి నేను డిసైడ్ చేశాను, కానీ మీ నాన్నదా అదంతా తప్పు, వాడి ఇష్టానికి వాడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్నట్టు నన్ను కానీ కట్టుబడేశాడ్రా. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే హీరోయిన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో, తను చాలా క్యూట్ రా అనేసి చెప్పేసి వెళ్ళుంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ కానీ అక్కడ నుంచి అయితే వేరే సిటీకి వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ యొక్క కాంటాక్టే హీరోకి అయితే దొరుకుండదనమాట. సో ఇప్పుడుదా హీరో కానీ మళ్ళీ హీరోయిన్ అయితే చూస్తుంటాడు. హీరోయిన్ కానీ ఇప్పుడు మెసేజ్ చేస్తాడు, రేపు మధ్యాహ్నం 1 o'clock అయితే మన యొక్క ఫస్ట్ క్లాస్ని కానీ స్టార్ట్ చేద్దాము అనేసి. ఇటుపక్క హీరోయిన్ కానీ ఇంటికి అయితే వస్తుంది. అక్కడ హీరోయిన్ వాళ్ళ అవ్వనే చూపిస్తుంది
చూపిస్తారు. ఇది అవ్వే కాదు, ఇది ఒక ముసలి. దీనికి హీరోయిన్ని అస్సలు నచ్చదనమాట. రేపు దీని యొక్క ఫ్రెండ్ కానీ డిన్నర్కి రాబోతుందంట. దానికోసం ఇప్పుడు హీరోయిన్తో ఏం చెప్తుందంటే, ఇదిగో చూడు, నువ్వు చాలా అసహ్యంగా ఉంటున్నావు. రేపు నువ్వు ఆ దరిద్రం మొహం చూపిస్తూ నా ఫ్రెండ్ ముందర వచ్చి నిలబడకు. ఒకటి రూమ్లోనే లాక్ చేసుకొని ఉండు, లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళిపో అన్నట్టు చెప్పేసి. అయినా హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయారంట. నువ్వు జీ ఫ్యామిలీ యొక్క మనవరాలు అనేసి చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇందులో మీ అమ్మ వేరే, చిన్నప్పుడే నీకు ఎవరితోనూ ఎంగేజ్మెంట్ వేరే చేసి ఉండేది. నీ మొహం చూసి వాళ్ళెక్కడ వెళ్ళారో ఏమో, ఇప్పటి వరకు తిరిగే రాలేదు అన్నట్టంతా హీరోయిన్ ని నానా మాటలు మాట్లాడిదా అక్కడ నుంచి పంపిస్తారు. హీరోయిన్ పాపం వాళ్ళ అవ్వ ముందర ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి వచ్చి ఆమె మాట్లాడిందంతా తలుచుకునేసి ఒకటే ఏడేస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ మెసేజ్ చేస్తుంది, సీనియర్కి అయితే వచ్చే వీక్ కానీ బర్త్డే ఉంది అనేసి. హీరోయిన్ కానీ దానికోసం ప్రిపేర్ అవ్వాలి కదా, వాడిని సెడ్యూస్ చేయాలి అనేసి. సో ఆ క్లాస్కి అయితే వస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరో కానీ తన ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు, నేనే ఇప్పుడు ధర సి ఫ్యామిలీకి వచ్చాను అనేసి. దాన్ని విన్న హీరోయిన్ కానీ మీకు సి ఫ్యామిలీని తెలుసా అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ నీకు తెలుసా అన్నట్టు అడుగుతాడు. యాక్చువల్గా వీడుదా సి ఫ్యామిలీ యొక్క వారసుడు అనమాట. ఆ విషయం హీరోయిన్కి తెలియదు. తను కానీ ఆ ఫ్యామిలీ అయితే ఈ సిటీలోనే చాలా ఫేమస్, ఇంకా రిచ్ అయిన ఫ్యామిలీ కదా, వాళ్ళ గురించి తెలియకుండా ఉంటుందా. అయినా దాని గురించి అంతా ఇప్పుడు ఎందుకు, మనం కానీ క్లాస్ని స్టార్ట్ చేద్దామా అంటుందా. దానికి వీడు కానీ, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనే నీ సీనియర్ అనుకునేసి ముందు నువ్వు నన్ను సెడ్యూస్ చేయి, అప్పుడుదా నేను నేర్పిస్తాను అంటాడా. హీరోయిన్ అయితే అదిదా నాకు రావట్లేదే, మీరు ఫస్ట్ నేర్పిస్తారా అంటుంది. వీడు కానీ దగ్గరికి అయితే వచ్చి హీరోయిన్ చెవును కానీ కొరికేసి, ఈ విధంగా మొత్తం సెన్స్ని కానీ యూజ్ చేయాలి, వాడు మైండ్ ఫుల్కి నువ్వే నిండిపోవాలి, ఆ విధంగా సెడ్యూస్ చేయాలి అంటాడా. ఈమె కానీ వచ్చి వాడిని అయితే లైట్గా టచ్ చేసేసి, ఈ విధంగా ఓకేనా అన్నట్టు అడుగుతుందా. నువ్వేమైనా నాతో ఆడుకుంటా ఉన్నావా ఏంటి, వేరే మెథడ్ యూజ్ చేయి అంటాడా. హీరోయిన్ కానీ వాడు చేసినట్టు కానీ వాడి చెవు దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతుందనమాట. ఇది కానీ కరెక్ట్గా లేదు, వేరే మెథడ్ అన్నట్టు చెప్తాడా. దాంతో తను కానీ ఇప్పుడు గ్లాస్లో డ్రింక్స్ అయితే పోసి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. హీరోకి దీన్ని చూసేటప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. హీరోయిన్ చిన్నప్పుడు కానీ ఈ విధంగా కదా తను అయితే పాలు తాగదనమాట, దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గరే ఇచ్చేసేది. కానీ అప్పుడు నేను నీకు గుర్తున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావా అన్నట్టు వీడు కానీ ఆలోచిస్తూ వేరే మెథడ్ అయితే యూస్ చేయన్నట్టు మళ్ళీ చెప్తాడనమాట. హీరోయిన్ ఈసారి అయితే డాన్స్ కానీ వేసి చూపిస్తుంది, అందులో కానీ వీడైతే సాటిస్ఫై అవ్వలేదు. దాంతో హీరోయిన్ అయితే వాడి మీదే పడుకునేసి క్యూట్గా స్మైల్ ఇస్తుంది. ఇది కానీ బాగాలేదు, వేరే మెథడ్ అంటాడా. హీరోయిన్ అయితే కాలు పెట్టి లోడుతుంది, చేయి పెట్టి లోడుతుంది, ఏమేమో చేస్తుంది, కానీ వీడైతే పడేట్టలేదు. వీడు కానీ ఇదిగో చూడు, నువ్వు బాగా ఆలోచించి వేరే ఏదైనా మంచి మెథడ్ అయితే తీసుకొని రా అన్నట్టు చెప్తాడా. ఈసారి అయితే హీరోయిన్ కానీ ఒక కర్చీఫ్ అయితే తీసుకొచ్చి వాడి యొక్క కళ్ళని కానీ కట్టేస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని ఉండడం వల్ల మిగతా సెన్సెస్ మొత్తం కానీ యాక్టివ్గా ఉంటుంది. దీని ద్వారా నేను మిమ్మల్ని ఈజీగా సెడ్యూస్ చేసేయచ్చు అనేసి నిజంగానే వాడి మీదంతా చేయి పెడుతుందా. కానీ ఈసారి అయితే నిజంగా హీరోకి అయితే లోపల ఏదేదో ఫీల్ అవుతుందనమాట. వెంటనే వాడు కానీ కళ్ళకు కట్టుండే గుడ్డని అయితే తీసేసి హీరోయిన్ మీదకే పడిపోతాడా. తను కానీ అటంటే ఈ ప్లాన్ సక్సెస్ కదా, దీన్ని నేను కానీ ఫాలో చేయొచ్చు కదా అంటుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు తల్లి, నీకు సెడ్యూస్ చేయడమే రావట్లేదు, ఇదంతా వేస్ట్దా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వాడికి ఇంకో 2 రోజుల్లో బర్త్డే, నేను అసలు వాడిని ఎలాదా కరెక్ట్ చేసేది అన్నట్టు చెప్తా ఉంటుందా. నీకు డ్యాన్స్ అయితే కొంచెం తెలుసు కదా, దాన్ని యూస్ చేసి వాడిని కానీ ఇప్పటికీ మేనేజ్ చేయన్నట్టు హీరో చెప్తాడనమాట. నిజానికి మిమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంటి పక్క నుండి అతనుదా నాకు గుర్తొస్తా ఉన్నాడు, అతను కానీ మీలాగే నేను ఎంత నాటీగా ఉన్నా భలే భరిస్తాడు అన్నట్టు హీరో వాళ్ళ తాత గురించి చెప్తుంది. హీరోకి అయితే స్టార్టింగ్లో నవ్వు వస్తూ ఉంది, సిగ్గులే నీకు, తను నీ గురించి కాదు మీ తాత గురించిదా మాట్లాడుతూ ఉందనేసి వాడిని వాడే తిట్టుకుంటాడనమాట. సరేనేసి హీరోయిన్కి లేట్ నైట్ అయ్యింది, నేనే నిన్ను కానీ పిలుచుకొని వెళ్ళి ఇంట్లో డ్రాప్ చేస్తాను రా అనేసి అక్కడి నుంచి కానీ పిలుచుకొని వస్తా అంటాడా. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళు అవ్వ కానీ ఆ ఫ్రెండ్తో అయితే డిన్నర్ చేసేసి ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈమె అయితే శ్రీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు ఉండారు అనేసి చెప్పుంటుంది, అందుకే ఈ అవ్వ కానీ ఆమెనైతే డిన్నర్కి పిలుచుంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫేమస్ కదా, వాళ్ళ ద్వారా అయితే వీళ్ళ బిజినెస్కి హెల్ప్ అవుతుంది అనేసి. ఇటుపక్క హీరోను ఇంటికి అయితే పిలుచుకొని వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ సరే నేనైతే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ బయటికి వస్తుందా. వాళ్ళ అవ్వ హీరోయిన్ని చూసిన వెంటనే ఒకటే అరుస్తుందనమాట, నేను దాన్ని నీతో ఆల్రెడీ చెప్పాను కదా లేట్ నైట్గా రమ్మనేసి, అంత లోపలే ఎందుకు వచ్చావు, అయినా మంచిదయ్యింది, నేను ఇప్పుడుదా నా ఫ్రెండ్ని కానీ ఇక్కడ నుంచి పంపించాను, ఇంకా ఎందుకు అలానే చూస్తా ఉండవు, త్వరగా రా అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి తిట్టి లాక్కొని వెళ్తా ఉంటారా. దీన్నంతా హీరో చూస్తాడు. అయినా ఈమెంది హీరోయిన్ని ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉంది, ఇప్పుడుదా నాకు బాగా అర్థమవుతా ఉంది.
చిన్నప్పుడు హీరోయిన్ అయితే స్మైలీ ఫేస్తో ఉండేది, కానీ ఇప్పుడు హీరోయిన్ అయితే ఫుల్గా భయపడతా ఉండదు. దీనికంతా కారణం వాళ్ళు అవ్వదా అనుకునేసి వెంటనే అసిస్టెంట్కి కానీ కాల్ చేసి హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా సేకరించమంటాడనమాట. ఇటుపక్క హీరోయిన్ వల్ల అవ్వగానే హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చి, ఇదిగో చూడు ఈ ఫ్లోర్ మొత్తం డర్టీగా ఉంది, నువ్వే చేతితోనే మాపేసి దీన్ని మొత్తం కానీ తుడవాలి అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ అయితే అవ్వ చాలా లేట్ నైట్ అయ్యింది, రేపు కాలేజ్ వేరే ఉందవ్వా అన్నట్టుగా చెప్తుంది. మళ్ళీ ఈమె మొదటి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. అసలు నువ్వు దేనికి పనికిరావు, బయట వెళ్ళి చూడు అమ్మాయిలు అన్నిట్లోనూ ఫస్ట్ అంటున్నారు, నీకు చదువు తప్ప ఇంకే కర్మ రాదు, దీన్ని పెట్టుకునేసి ఏం చేసేది, ఈ పనులంతా నేర్చుకుంటేనే కదా రేపు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను ఏ మాట మాట్లాడకుండా ఉంటారు, మన కుటుంబం పరువు కానీ కాపాడగలవు, నీ మంచి కోసమే చెప్తా ఉండను, వెంటనే కానీ ఈ ఇల్లంతా కానీ మాప్ చేయన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ ఆ నైట్ అంతా ఆ ఇంటి ఫుల్కి క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. పాపం హెల్పర్ ఉన్నా కానీ ఎవరిని హెల్ప్ చేయకూడదు అనేసి చెప్పుంటారు. ఇటుపక్క హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చి ఇస్తాడనమాట. యాక్చువల్గా హీరోయిన్కి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ కానీ చనిపోయారంట. ఈ బాధ తట్టుకోలేక వాళ్ళ నాన్న అయితే యుఎస్లో వెళ్ళి బిజినెస్ని స్టార్ట్ చేసి అక్కడే ఉంటున్నాడంట. అందువల్లదే ఇక్కడ వాళ్ళ అవ్వదా హీరోయిన్ కానీ చూసుకుంటా ఉండారంట. ఆమెకైతే హీరోయిన్ని అస్సలు నచ్చదు, ఎప్పుడు చూసినా తను తిడతా ఉండేది, నువ్వు దేనికి పనికిరావు, నీ మొహం చూడు ఎంత దరిద్రంగా ఉండదో అది ఇది అనేసి. అందువల్లదా హీరోయిన్ కానీ తన గురించి తానే చాలా అసహ్యంగా చూసుకుంటా ఉండదు అన్నట్టంతా చెప్పేసి వెళ్తాడా. హీరో కానీ ఆలోచిస్తాడు, యాక్చువల్గా చిన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంగేజ్మెంట్ చేసి ఉంటుంది కదా, అదైతే హీరో వాళ్ళ ఫ్యామిలీతోదా అన్నమాట. నేను చాలా లేటుగా వచ్చాను, అందువల్లే కదా నువ్వు ఇంత బాధపడతా ఉండవు అనేసి ఇప్పుడు హీరోయిన్ని చూసి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. తను కానీ క్లాస్కి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, సడన్గా కింద పడిపోతుందన్నమాట. నైట్ అంతా వేరే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది కదా, దానివల్ల అయితే మోకాలంతా కానీ దెబ్బ తగిలి ఉంటుంది. ఎందుకు ఈ దెబ్బ తగిలింది అన్నట్టు వీడు అడుగుతాడా. హీరోయిన్ కానీ అదేమీ లేదు, ఇంటి పనులంతా మా అవ్వ కానీ నాకు నేర్పించారు, పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో వెళ్ళి ఎవరో కానీ నన్ను తిట్టకూడదు అనేసిదా తను కానీ నేర్పించింది అన్నట్టు చెప్తుందా. హీరో అయితే మండి పడుతూ ఉంటాడనమాట. అసలు మీ ఇంట్లో మెయిడ్ లేదా, ఈ పనులంతా నువ్వుదా చేయాలా ఏంటి అన్నట్టు తన్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టేసి ఆ దెబ్బకైతే మెడిసిన్ కానీ వేస్తూ అడుగుతాడనమాట. మీ అవ్వ నిన్ను ఇంత టార్చర్ చేస్తూ ఉండారు, మీ నాన్న అసలు దేన్ని పట్టించుకోడా అనేసి. కానీ హీరోయిన్ అయితే ఇప్పటికీ వాళ్ళ అవ్వకిదా సపోర్ట్ చేస్తుంది. లేదు నేనైతే ఒక సాధారణమైన అమ్మాయిని, అందరి అమ్మాయిలాగా అన్నిట్లోనూ నేను స్పెషల్ ఏమీ కాదు, నాకు చదువు తప్ప ఇంకేమీ రాదు, అందరిలా నన్ను కానీ మంచిగా పెంచాలనేసిదా మా అవ్వ అయితే ఇంత కష్టపడతా ఉండరు, తన మీద ఎలాంటి తప్పు లేదు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే ఇదిగో చూడు ఈ సిటీలోనే నువ్వు నంబర్ 1 అయినప్పటికీ మీ అవ్వ నిన్ను ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడతారు, అయినా నువ్వు ఎందులోనూ తక్కువగా ఏమీ లేదు, నువ్వు బాగా చదువుతావు, నువ్వు చాలా అందంగానే ఉంటున్నావు, ఇంకా చాలా బాగా డాన్స్ చేస్తా ఉన్నావు, దీనికి మించి అసలు ఏం క్వాలిటీ కావాలనుకుంటా ఉన్నావు, అయినా నువ్వు సీనియర్ వెంట పడాలనుకుంటా ఉన్నావు కదా, దానికి ముందు నీ దగ్గర అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నిన్ను నువ్వు ప్రేమించడం తెలుసుకోవాలి, ఇతరుల గురించి అంతా ఆలోచించకూడదు అన్నట్టు చెప్పి హీరోయిన్ని ప్రైజ్ చేస్తాడా. తనైతే చాలా సంతోషపడతా ఉంది, ఇప్పటి వరకు ఎవరు కానీ తన గురించి ఈ విధంగా మాట్లాడుండరు కదా, సో తను చాలా టచ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు హీరో కానీ ఏం చెప్తాడంటే, ఇదిగో చూడు నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు నన్ను సెడ్యూస్ చేసినప్పుడు నేను నీకు పడిపోయాను, నేను నిన్ను ఇష్టపడ్డాను అప్పుడైతే, కానీ ఈ మెథడ్ని నువ్వు సీనియర్ దగ్గర యూజ్ చేయకు, వాడికి నువ్వైతే డ్యాన్స్ కొంచెం బాగా చేస్తావు కదా ఆ మెథడ్ని యూజ్ చేయన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది, మీరు చాలా మంచిగా ఉంటున్నారు, నా సీనియర్ బర్త్డే పార్టీకి మీరు నాకు కంపెనీ ఇస్తారా, నాతో వస్తారా అన్నట్టు అడుగుతుందనమాట. హీరో కానీ సరైనసి ఒప్పుకుంటాడు తనతో వెళ్ళడానికి. దాంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఫ్రెండ్ని చూడడానికి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయితో కానీ ఒక కాస్ట్లీ వాచ్ అయితే ఆర్డర్ చేయమని ఉంటుంది అనమాట, ఆ సీనియర్కి ఇవ్వడానికి బర్త్డే రోజు. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ దాన్ని అయితే తీసుకొచ్చి ఇచ్చేసి, ఇది చాలా కాస్ట్లీ వాచ్, నువ్వు దీన్ని వాడి దగ్గర ఇవ్వాలా అనే దాన్ని ఆలోచించు అన్నట్టు చెప్పేసి, అయినా ఆ లవ్ మాస్టర్ నీకు ఎలాంటి లవ్ టిప్స్ అంతా ఇస్తా ఉంటాడు, ఎలా క్లాస్ అంతా వెళ్తా ఉంది, నేను ఇప్పటి వరకు అతన్ని చూడలేదు తెలుసా, తను వేరే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట, వాడి ఫోటో కానీ దొరకలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, దాన్నంతా నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే వాడు మొత్తం కానీ సెడ్యూస్ మెథడే కదా చెప్తాడు, సో అందుకనేసి నేనైతే దాన్ని ఇప్పుడు చెప్పలేను అన్నట్టు చెప్పేసి వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుతూ ఉంటారా. ఆ రోజు నైటే చూపిస్తారు, ఆ సీనియర్ అయితే వేరే అమ్మాయితో కానీ సరసాలాడుతూ ఉంటాడనమాట. ఈ అమ్మాయి అయితే వీడిని జస్ట్ యూజ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు కానీ ఏం చెప్తా ఉందంటే, ఇదిగో చూడు నేనేమి నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు నా వెంట పడుతూ ఉండవనేస్తా, నేను కానీ నీతో కంపెనీగా ఉంటున్నాను, ఇదిగో గిఫ్ట్ అనేసి వాడికి బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.
వీడు భలే దరిద్రుడిలా ఉన్నాడు. వీడు కానీ నిజంగానే అమ్మాయిని ప్రేమించేట్టు లేదు. తన దగ్గర ఉండే డబ్బుల కోసందా తనతో ఉండేటట్టు ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి చూసేసి ఇదేంది ఇంత దరిద్రంగా ఉంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఆ సీనియర్ యొక్క బర్త్డే పార్టీకి అయితే వచ్చుంటుంది. ఇదే పార్టీకి హీరో కానీ వచ్చుంటాడు కదా, వాడు కానీ పైనుంచి అయితే హీరోయిన్ని కానీ చూసేస్తాడనమాట. వీళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉంటారా. ఆ సీనియర్ని చూసేసి హీరో ఫ్రెండ్ కానీ వాడి గురించిదే చెప్తా ఉంటాడు. వాడైతే పక్కా ఉమనైజర్ అంట. వాళ్ళ బిజినెస్ బాగా నడుస్తూ ఉండే టైంలో చూసిన ఒక అమ్మాయిని కానీ వదిలేవాడే కాదు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అయితే పడిపోయింది. సో ఏ అమ్మాయి కానీ వాడికి దగ్గరగానే రావట్లేదు. అందువల్ల వాడు కానీ బిజినెస్ని స్టాండర్డ్ చేయడం కోసం బాగా రిచ్ అయిన అమ్మాయిలనే వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. అయినా ఆ రోజు హీరోయిన్ నీ పక్కన కదా ఉన్నింది, ఇప్పుడు ఎందుకు వాడి దగ్గర ఉంటున్నది అనేసి హీరోని వేరే రెచ్చగొడతా ఉన్నాడు. ఆల్రెడీ హీరో వేరే దీన్నంతా చూసి కడుపు మంటలో ఉంటున్నాడా. ఇందులో హీరోయిన్ వేరే తను వచ్చిన పనిని స్టార్ట్ చేస్తుందన్నమాట. తను తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ని కానీ తీసుకెళ్లి సీనియర్ దగ్గర అయితే ఇస్తుందా. వీడా హీరోయిన్ని చూసి ఏ అమ్మాయి ఏంది ఇంత అందంగా ఉంది అన్నట్టు చూస్తూ తను ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళు నోరు తెరిచేలా ఉందన్నమాట. ఆ చిలక ఇచ్చిన దానికన్నా ఈ వాచ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది. పర్వాలేదే ఈ అమ్మాయికి మన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అన్నట్టుగా వీడు కానీ ఆలోచిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కానీ సరే నువ్వైతే మాస్టర్ దగ్గర నేర్చుకున్నావు కదా, ఆ లవ్ టిప్స్ దాన్ని అంతా ఇంప్లిమెంట్ చేయి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ వీడి పక్కన అయితే వచ్చి కూర్చునేసి వాడికైతే డ్రింక్స్ ఇస్తూ మనం ఇద్దరం కానీ డ్యాన్స్ చేద్దామా అన్నట్టు అడుగుతుందా. దాంతో వీడు కానీ ఆహా నాకు ఆల్రెడీ పడిపోయినట్టుంది అన్నట్టు నవ్వుతూ సరే అన్నట్టు ఒప్పుకుంటాడనమాట. ఈమెయితే హీరో ముందర ఎలాంటి సెడ్యూస్ చేయలేదు. ఇప్పుడైతే వచ్చి తన పైన ఉండేటువంటి కోట్ని కానీ రిమూవ్ చేస్తూ వాడిని సెడ్యూస్ చేస్తూ ఉంటుందా. దీన్ని చూసేటప్పుడు హీరోకి అయితే మండిపోతూ ఉన్నాడు. పక్కనుండే అసిస్టెంట్తో కానీ ఇలాగే నోరు మూసుకొని ఉండిపోతావా, వాళ్ళిద్దరూ కానీ డ్యాన్స్ చేయని విధంగా ఏదో ఒకటి చేయరా అన్నట్టు అరుస్తాడు. వాడు కానీ వెంటనే ఎవరికో కాల్ చేస్తాడనమాట. ఇటుపక్క వీళ్ళిద్దరూ కానీ డ్యాన్స్ చేయడానికి అయితే వస్తారు. అసలు స్టార్టే చేయలేదు. అంత లోపలే అక్కడ కానీ పవర్ ఆఫ్ అయిపోతుందనమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ వచ్చి ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం అయితే అయ్యి ఉండదు. సో ఈ రోజు నైట్కి అయితే ఇక్కడ పవర్ రాదు, మీరు కానీ వేరే చోటకి వెళ్ళండి అన్నట్టు చెప్తారా. హీరోయిన్ అయితే చాలా సాడ్ అయిపోయింది. నేను డ్యాన్స్ అంతా నేర్చుకొచ్చాను కానీ ఏమీ లాభం లేదే అనేసి ఈ సీనియర్ ఫ్రెండ్స్ అందరూ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాక్చువల్గా హీరోయిన్కి రే చీకటి ఉన్నట్టుంది. ఆగండి ఆగండి అన్నట్టు అరుస్తూ ఉంటుందా, కానీ అందరూ వెళ్ళిపోయారు. హీరోయిన్ అయితే అటు వెళ్తాను ఇటు వెళ్తాను అనేసి తడబడి కింద పడిపోయేటట్టు పోతుంది. అంతలోపల హీరో కానీ వచ్చి తనైతే పట్టుకుంటాడనమాట. ఇదంతా మొత్తం ప్లాన్ చేసిందే హీరోనే కదా. తనకి రే చీకటి ఉందన్న విషయం కానీ వీడికి తెలిసినట్టుంది. హీరోదా తన్ని కానీ అక్కడ నుంచి అయితే బయటికి చేయబట్టి మరి పిలుచుకొని వస్తా ఉంటాడు. బయట హీరోయిన్ ఫ్రెండ్ కానీ సీనియర్ ఒంటరిగా రావడాన్ని చూసేసి నువ్వేంటి ఒంటరిగా వస్తా అన్నావు, హీరోయిన్ కి నైట్ లో కళ్ళు కనపడదు, తన్ని నీతో పిలుచుకొని రాలేదా అన్నట్టు అడుగుతుందా. లేదే అన్నట్టు వీడు చెప్తా అంటాడు. అంతలోపల హీరోయిన్ అక్కడికి వచ్చేసింది అనమాట. నువ్వెలా వచ్చావు, నీకేమీ కాలేదు కదా అన్నట్టు ఫ్రెండ్ అడుగుతుందా. అప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. పాపం కష్టపడి వాడైతే బయటికి పిలుచుకొని వస్తా అంటే వాడి చేతిని వదిలేసి ఇకపైన అయితే నువ్వు రాకు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు కదా అనేసి చెప్పుంటుందా. హీరోకి కాలిపోయి ఉంటుందన్నమాట. అయినా ఇంతమందిలో నేనే వచ్చాను అనేసి నువ్వెలా నన్ను గుర్తుపట్టావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇంకేముంది నీ యొక్క పర్ఫ్యూమ్ స్మెల్దా, దాన్ని బట్టిదా నేను కానీ గుర్తుపట్టాను అన్నట్టు చెప్తుందా. సరే అనేసి హీరో కానీ నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్తో మాట్లాడేసిరా, నేను కానీ నీ కోసం వెయిట్ చేస్తాను అనేసి చెప్పి పంపించుంటాడనమాట. ఇప్పుడు సీనియర్ కానీ హీరోయిన్ వాళ్ళతో అయితే అడుగుతాడనమాట. సరే మనం అయితే సగంలోనే డ్యాన్స్ని ఆపేసాం కదా, సరే వేరే బార్కి వెళ్దామా అనేసి. అంత లోపల వీడికైతే ఒక మెసేజ్ వస్తుంది. వీళ్ళ కంపెనీకి అయితే హీరో వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చుండారు అనేసి. దాంతో వీడు కానీ నాకైతే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ వచ్చిండది, నేను వెంటనే కానీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి, మీరు కానీ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ టైం మీట్ అవుదాం అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోయి ఉంటాడు. కానీ హీరోయిన్కి అయితే చాలా కష్టం కదా ఉందనమాట. సీనియర్ కానీ హీరోయిన్ని బార్లో ఒంటరిగా వదిలేసి వాడు బయటకు వచ్చేసి ఉంటాడు కదా. ఆ టైంలో హీరో లేకపోతే తన పరిస్థితి ఏమై ఉండేది, దాని గురించి ఆలోచిస్తూ ఫీల్ చేస్తూ వస్తుందా. హీరో కానీ తను ఆపి ఏమో వాడు చాలా పెద్ద జెంటిల్మెన్ అది ఇది అన్నావు, జెంటిల్మెన్ చేసే పని అది, నిన్ను ఒంటరిగా బార్లో వదిలేసి వచ్చేసాడు, ఇప్పుడు చెప్పు వాడు బెస్టా నేను బెస్టా, నేను ఇప్పుడే తెలుసుకోవాలి అన్నట్టు హీరోయిన్ అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే ఇప్పటికే వాడికి ఇదే సపోర్ట్ చేస్తుంది. మీరు అయితే లవ్ గురు, తను నా సీనియర్ మాత్రమే అంటుందా. హీరో కానీ ఇదిగో చూడు నేను లవ్ గురు కాకపోతే అప్పుడు ఎవరిని బెస్ట్ అంటావు అన్నట్టు అడుగుతాడా. ఈమె కానీ కొంచెం ఎగ్జైట్ అయిపోయి అటంటే నిజంగానే మీరు లవ్ మాస్టర్
కాదా అన్నట్టు అడుగుతుందా. అలాగంటే ఏమీ లేదు, నేను జస్ట్ నీతో ఫన్‌గా చేశాను అన్నట్టు చెప్పేసి లోపలైతే చాలా బాధపడతాడు. అయినా వాడిలో నీకంటే ఏందని నచ్చి వాడిని ఇంతగా ప్రేమిస్తా ఉండవు అనేసి, సరే టైం అయిపోయింది రా మనం గాని వెళ్దాము అనేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్‌ని పిలుచుకొని వస్తా అంటాడా. తను గాని కాళ్ళను పట్టుకునేసి కూర్చుంటుంది. పాపం కాళ్ళైతే ఆ బార్‌లో గాని బెనికినట్టుంది. దాంతో హీరోదే తన్ని గాని అక్కడి నుంచి అయితే వీపు మీదే తీసుకొని వస్తాడనమాట. హీరోయిన్ నోరు మూసుకునేసి గమ్మునే ఉండొచ్చు కదా, తనైతే గమ్మునే ఉండదనమాట. మాస్టర్ మీరు బయట చూడడానికి దా కొంచెం కోపంగా ఉంటారు, కానీ మీ మనసు అది చాలా మంచిది తెలుసా. నిజంగానే మీరు ఒక స్వీట్ అయిన పర్సన్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఎవరు కానీ వీపు మీద ఈ విధంగా మోసుకొని వెళ్ళిందే లేదు తెలుసా అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఆలోచిస్తాడు, ఇదే విధంగా చిన్నప్పుడు తనని వీపు మీద అయితే తీసుకొని వెళ్ళుంటాడు, కానీ ఇప్పుడు తను మొత్తాన్ని మర్చిపోయి లేదన్నట్టు చెప్తుందా. నిజంగానే నిన్నెవరు మోసుకొని వెళ్ళలేదా అన్నట్టు అడుగుతాడా. మేబీ మా అమ్మ తీసుకొని వెళ్ళుండొచ్చు, ఇంకెవరు లేదన్నట్టు చెప్తుంది. వీడిక ఇంకా మండిపోయిందనమాట. తీసుకొచ్చి కార్ దగ్గర కానీ వదిలేసి తన తల మీద అయితే ఒక చెత్త కానీ ఉంటుందా, దాన్ని తీయడానికి వీడు కానీ క్లోజ్ గా వెళ్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే కళ్ళు మూసుకునేసి కిస్ చేయబోతాడన్నట్టు ఉంటుందా. వీడు కానీ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీడు ఆ తర్వాత ఆలోచిస్తాడు, నేను కిస్ చేయబోతాను అనుకునేసి తను కానీ కళ్ళు మూసుకునిందో ఏమో అనేసి వీడు కానీ నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే హీరోయిన్ని కానీ పిలుచుకొని వచ్చి డ్రాప్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్కి కానీ ఈసారి బలంగా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట సీనియర్ని పడగొట్టేయడానికి. కానీ హీరోయిన్ అయితే తనని మించి తను హీరో మీద కానీ ప్రేమలో పడిపోయినట్టుంది. ఇప్పుడైతే ఏమో హీరో వచ్చి తనని కానీ కిస్ చేసేటట్టు సెడ్యూస్ చేసేటట్టు తను కానీ కలలు కంటా ఉంటుందన్నమాట. వెంటనే హీరోయిన్ కానీ స్పృహలోకి అయితే వచ్చి ఇప్పుడు వెళ్ళి తను కానీ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా. ఇప్పుడు హీరోకి హీరోయిన్ అయితే వచ్చి ముద్దిచ్చేటట్టు వాడు కానీ కలలు కంటా ఉంటాడు. సడన్గా వాడు కానీ మెలకువలోకి అయితే వచ్చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడితో ఏం చెప్తుందంటే, నిజంగా నేనైతే ఒక కొత్త ట్రిక్స్ని తీసుకొచ్చున్నాను, మాటలతోనే మిమ్మల్ని కానీ సెడ్యూస్ చేస్తాను చూడండి అన్నట్టు చెప్తుందా. సరే స్టార్ట్ చేయన్నట్టు వీడు చెప్తాడు. హీరోయిన్ అయితే వచ్చి పక్కన కూర్చునేసి, ఆ లిప్స్ చూసారా, దాన్ని చూసేటప్పుడు నాకు మిమ్మల్ని ముద్దు పెట్టాలనేసి ఉంది, ఆ లిప్స్ని చూస్తా ఉంటే నాకు ద్రాక్ష పళ్ళల్లా ఉంది, దాన్ని కానీ టేస్ట్ చేయాలనేసి ఉంది అన్నట్టు చెప్తుందా. నిజంగానే హీరో పడిపోయాడనమాట. వాడికి తాగింది మొత్తం బయటికి వస్తూ ఉందా. అటువంటి ఈ సెడ్యూస్లో నేను కానీ పాస్ అయ్యానా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. హీరో అయితే క్లోజ్గా వచ్చి, నీకు నా లిప్స్ని టేస్ట్ చేయాలనేసి ఉందా, సరే నేను కానీ హెల్ప్ చేస్తాను అనేసి వెంటనే హీరోయిన్ని లాగి పెట్టి కిస్ చేస్తాడు. తను కిస్ చేస్తుందా. ఆ తర్వాత రియలైజ్ అయ్యి వాడిని కానీ వదిలేసి అక్కడి నుంచి కానీ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి, అయినా నేను ఇందాక ఏం చేశాను, నా యొక్క లవ్ మాస్టర్ని నేను కిస్ చేశానా, అదే నా యొక్క ఫస్ట్ కిస్ కదా అనేసి తనని తానే తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుందా. ఆపోజిట్లో అయితే ఆ సీనియర్ కానీ ఆ చిలకతో పాటు వస్తూ ఉంటాడు. యాక్చువల్గా కొంతమందికి అయితే ఒకరిని చూస్తేనే నచ్చదు కదా, అలాంటి రకం అనమాట ఈ చిలకకి హీరోయిన్ని చూస్తే. ఇది కానీ హీరోయిన్ యొక్క కాలేజ్ మేటే అనమాట. సో తెలిసిన అమ్మాయి కదా అనేసి హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇస్తుంది. కానీ దీనికి భలే పొగరు, నువ్వేమి నా స్టేటస్ అమ్మాయివి కాదు, నేను నీకు చెయ్యవను అన్నట్టు పొగడుతూ ఉంటుంది. మధ్యలో అయితే ఈ సీనియర్ కానీ వచ్చి హీరోయిన్ డ్రెస్ని వేరే బాగాలేదు అన్నట్టు చెప్పి నవ్వుకుంటా ఉంటాడు. ఇంకా వాడు అంటే హీరోయిన్ అయితే ఆహా వరకు మాట్లాడుతుంది కదా, ఆ విధంగా తను చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుందా. దాన్ని చూసేటప్పుడు ఈ చిలక్కి బాగా తెలుస్తా ఉంది హీరోయిన్కి అయితే వీడి మీద ప్రేమ ఉంది అనేసి. దాంతో ఇది కానీ రే నాకైతే పని ఉంది వస్తావా అనేసి వాడిని అక్కడి నుంచి కానీ పిలుచుకొని వెళ్ళిపోతుందా. కానీ హీరోయిన్కి మాత్రం కొంచెం కష్టంగా ఉందన్నమాట వాళ్ళిద్దరూ జంటగా వెళ్ళడం చూసి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు చిలక కానీ సీనియర్తో అయితే అడుగుతుంది అనమాట, హీరోయిన్ నిన్ను ప్రేమించేటట్టుంది, తనకి నీ మీద ఫీలింగ్స్ ఉంది అనేసి. దానికి వీడు కానీ ఏమి నీకు చాలా జలసీగా ఉందా అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ తొక్కేమీ కాదు, నువ్వు నా బాయ్ ఫ్రెండే కాదు, నువ్వు దాన్ని నన్ను ప్రేమిస్తూ ఉండాను అనేసి నా వెంట పడుతూ ఉండవు. నిజంగానే నువ్వు ప్రేమించేటట్టుంటే నువ్వు కనుక హీరోయిన్ని పబ్లిక్గా రిజెక్ట్ చేసి అప్పుడు కావాలంటే నేను నిన్ను ప్రేమిస్తాను అంటుందా. వీడు కానీ ఓకే అన్నట్టు చెప్తాడనమాట. ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు. తనకి హీరో కానీ కాల్ చేస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే వాడి మీద కోపంతో ఉంది కదా, కాల్ని అయితే రిజెక్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత అయితే సీనియర్ దా మెసేజ్ చేస్తాడు, నేను కానీ నీకైతే ఒక గిఫ్ట్ని అరేంజ్ చేసి ఉన్నాను, దాన్ని ఎప్పుడు ఇచ్చేది అనేసి. హీరోయిన్ కానీ వీళ్ళ కాలేజ్ యానివర్సరీ రాబోతుందంట, ఆ రోజే మీట్ అవుదాం అన్నట్టు రిప్లై ఇస్తుంది. కానీ ఇటుపక్క హీరో అయితే ఫోన్నే చాలా కోపంగా చూస్తూ ఉంటున్నాడు అనమాట. ఆ టైంలో హీరోయిన్ అసిస్టెంట్ కానీ కాల్ చేస్తాడు, హీరోయిన్ వాళ్ళ కాలేజ్ ఫంక్షన్కి హీరోయిన్ కానీ చీఫ్ గెస్ట్గా పిలుచుండారు అనేసి. దాంతో హీరో కానీ వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటాడు, అక్కడ వెళ్ళి హీరోయిన్ని చూడొచ్చు అనేసి. నెక్స్ట్
వెంటనే హీరోయిన్ గానీ ఆ ఫంక్షన్కి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు సీనియర్ గానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నేను నీకు ఒక గిఫ్ట్ని అరేంజ్ చేస్తున్నాను కదా, అది ఏమో కాదు, మనమిద్దరం కానీ కలిసి డ్యాన్స్ చేయడమే, నువ్వు నాతో వస్తావా అంటాడు. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి వీడితో వెళ్ళి కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుందా. కానీ వీడైతే, ఇదిగో చూడు, నువ్వు చిలకలాగా పెద్ద స్టేటస్ ఉన్న అమ్మాయివి కాదు, కాబట్టి నేను నిన్ను యూజ్ చేసుకుంటాను, మనసులో ఏమి అనుకోకు అన్నట్టు వీడి మనసులోనే అనుకునేసి, నిజానికి నేను నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండావు అంటే ఇప్పుడే సమాధానం చెప్పు అంటాడా. దీనికి హీరోయిన్ అయితే సంతోషంగా పడాలి, కానీ తన మనసు ఫుల్కి హీరోగా ఉంటున్నాడు. సో వాడుదా గుర్తొస్తా ఉన్నాడు. వీడు వేరే వదలట్లేదనమాట. నీ మనసులో ఉండేదాన్ని చెప్పు చెప్పు అన్నట్టు విసిగిస్తాడా. హీరోయిన్ కానీ కళ్ళు మూసుకునేసి, అవును నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అనేసి గట్టిగా చెప్తుందా. అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ వినపడుతుందనమాట. వెంటనే వీడు కానీ, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్ గానే కదా చూస్తా ఉంటాను, నేనెందుకు నిన్ను ప్రేమిస్తాను, నువ్వెందుకు నీ ప్రేమనంతా నాతో చెప్తా ఉండవు అన్నట్టు అట్టె బల్టీ కొడతాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. తను గాని, ఇందాక నువ్వే కదరా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండాను అనేసి వచ్చి చెప్పావు, కానీ ఇప్పుడు ఎందుకు మాటని మారుస్తా ఉండావు, అందరూ కానీ నా గురించిదా తప్పుగా మాట్లాడుతూ ఉండారు, అందరి ముందర అయితే చెప్పురా అంటుందా. దానికి వీడు కానీ, అసలు నీ స్టేటస్ ఏంది, నా స్టేటస్ ఏంది, నేనెందుకు వచ్చి నా ప్రేమని నీతో చెప్పబోతాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే, ఆ రోజు బర్త్డే పార్టీలో కానీ నేను నిన్ను మీట్ అయ్యి ఆ వాచ్ని కానీ ఇచ్చాను కదా, నువ్వు కానీ దాన్ని తీసుకున్నావు కదా, ఇప్పుడు వచ్చి చెప్పావు కదా, నేను ఆ రోజు నిన్ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాను అనేసి, ఇప్పుడు ఎందుకు మాటని మారుస్తావు అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే, నువ్వు నా ఫ్రెండ్ అనేసిదా నేను ఈ వాచ్ని కానీ గిఫ్ట్గా తీసుకున్నాను, దానికి మించి ఏమీ లేదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ ఎంతో చెప్తుంది, కానీ వీడైతే, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు నా మీద అబద్ధం చెప్పి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తా ఉండవు అన్నట్టు చెప్తాడనమాట. వెంటనే అక్కడికి చిలక గాని వచ్చి, సీనియర్ అయితే ఒక రిచ్ అయిన కుటుంబానికి చెందినవాడు, కానీ నువ్వైతే ఒక ఆర్డినరీ అమ్మాయివి, నీలాంటి దానికి వాడు కావాల్సి వచ్చిందా, నిజానికి నువ్వు వాడి యొక్క ఆస్తి కోసందా వాడు వెంట పడుతూ ఉండవు, ఇప్పుడు అందరి ముందర కానీ వాడు నిన్ను ప్రేమిస్తూ ఉండాడు అనేసి చెప్పింది, కానీ వాడి దగ్గర ఉండే డబ్బుల కోసమే నీలాంటి అమ్మాయిని అంతా ఈ పార్టీలో అలో చేయడమే తప్పు, ముందు ఈ అమ్మాయిని కానీ లాక్కొని వెళ్ళి బయటికి అయితే గంటండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ తనైతే బరబర ఈడ్చుకొని వెళ్తా ఉంటారా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ చీఫ్ గెస్ట్ గా లోపలికి వస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఈ పరిస్థితుల్లో చూసేసరికి వీడికైతే మనసే విరిగిపోయిందనమాట. కంగారుతో తన దగ్గరకు వస్తా అంటాడా. మధ్యలో అయితే ఈ చిలక గాని వచ్చి, నేనైతే మీతో మాట్లాడాలి, హీరోయిన్ అయితే చాలా మోసం, తనైతే డబ్బు కోసం ఒకరిని ప్రేమిస్తా ఉండాననేసి అంతా చెప్తా ఉంది, తననైతే నమ్మకండి, తన దగ్గరికి వెళ్ళకండి, అది ఇదనేసి చెప్తుంది. హీరో చాలా రిచ్ అయిన వాడు అనేసి తెలిసి ఇది రూట్ అయ్యొచ్చు అనమాట. కానీ హీరో అయితే, చాలా ఆపుతావా, హీరోయిన్ ఏమి నువ్వు చెప్పేట్టు అమ్మాయి కాదు, తను ఎలాంటిది అనేసి నాకు బాగా తెలుసు, అయినా ఇప్పుడు ఈ చిలక యొక్క కంపెనీ ఇంకా సీనియర్ యొక్క కంపెనీ రెండిటికి కానీ వీళ్ళ కంపెనీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు, ఆ రెండు కంపెనీ కానీ బ్యాంక్రప్ట్ అయ్యేలా నేను చూస్తాను అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. ఈ సీనియర్కి అయితే కాలుతా ఉందన్నమాట. అనవసరంగా హీరోయిన్ని నేను చీట్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది, నేను మళ్ళీ గనక తన్ని ప్రేమలో పడేశానంటే హీరో యొక్క సపోర్టు నాకుంటుంది అన్నట్టు దొంగలాగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇటు పక్క ప్రిన్సిపల్ అయితే హీరోయిన్తో కానీ వచ్చి క్షమాపణ అడుగుతాడనమాట. నిన్ను బుల్లీ చేసిన వాళ్ళందరినీ కానీ నేనైతే ఈ కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేస్తాను, నువ్వేం బాధపడకమ్మా అన్నట్టు చెప్తాడు. అంతా హీరో కానీ తన్ని అక్కడ నుంచి ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి మెడిసిన్ వేస్తూ చెప్తా ఉంటాడనమాట. ఇంకెప్పుడైనా ఎవరైనా ఈ విధంగా నిన్ను బుల్లీ చేశారంటే దాన్ని చూస్తూ నువ్వు గమనే ఉండమాక, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నువ్వుగా ఫైట్ చేయాల్సి ఉంటుంది, నువ్వు వీక్గా కనపడ్డావంటే అందరూ కానీ నిన్ను తొక్కేసి వెళ్ళిపోతారు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఎవరైనా కానీ నీ దగ్గరికే రావడానికి భయపడతారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే, దీనివల్ల నన్ను ప్రేమించే వాళ్ళు కానీ కష్టపడతారు కదా అంటుంది. కానీ హీరో అయితే, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో కానీ నిన్ను బాధపట్టాలి అనేసి అనుకోరు, అయినా ఇప్పుడు సీనియర్ని ఎక్స్పెల్ చేయబోతారు కదా, నువ్వు ఇంకా వాడిని ప్రేమిస్తా ఉండవా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే దానికి సమాధానమే చెప్పట్లేదన్నమాట. అయినా మీరు లవ్ గురు కాదనేసి తెలిసిపోయింది కదా, ఇకపై నుంచి మీరు నాకు ఎలాంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అంటుందా. హీరోకి అయితే లైట్గా కోపం వస్తుందన్నమాట. ఇదిగో చూడు, నేనే లవ్ మాస్టర్ అనేసి అబద్ధం చెప్పాను కాబట్టి ఎంత కోపంగా ఉంటున్నావా, అయినా నేనే ఎందుకు ఆ విధంగా నీతో చెప్పి ఆ డర్టీ ట్రిక్స్ అంతా నేర్పియాలి, నిన్ను ఎందుకు ఇన్ని రోజులు నేను కేర్గా చూసుకోవాలో నీకు తెలుస్తా ఉందా అన్నట్టు చెప్పేసి, నువ్వు ఇంకా కానీ ఆ సీనియర్ మీద ప్రేమిస్తా ఉండవా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్కి అయితే వీడి మీద ఫీలింగ్స్ ఉండేటట్టుంది. సో హీరో కిస్ ఇచ్చుంటాడు కదా, ఆ సీన్ దా గుర్తొస్తుంది అనమాట. హీరో కానీ తననైతే ఇన్ని రోజులుగా ప్రేమిస్తానే ఉన్నాడు అన్న విషయాన్ని అయితే చెప్పడానికి వస్తాడా. అంత లోపల హీరో అసిస్టెంట్ కానీ తన్ని పిలిచేసరికి వాడు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే, నా మనసు ఎందుకు ఇప్పుడు ఇలా కొట్టుకుంటా ఉంది, నిజానికి నేను ఒకవేళ హీరోని ప్రేమిస్తా ఉండానా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క హీరోకి వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి ఒకటే అరస్
వస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సేకరించుంటాడు కదా, అది తెలిసే నువ్వైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అనేసి యాక్చువల్గా హీరోయిన్కి పెళ్లి చేయాలనేసి హీరో వాళ్ళ తాతదా డిసైడ్ చేస్తుంటాడు. కానీ ఇతనైతే దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని ఇతను ప్రేమించుంటాడు వన్ సైడ్గా. కానీ వాళ్ళమ్మ అయితే ఇతను వద్దు అనేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకొని ఉంటుంది. ఆ తర్వాత ఇతను కానీ బిజినెస్ మ్యారేజ్ అనేసి హీరో వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకొని ఉంటాడా. తనైతే నన్ను వద్దు అనేసి వెళ్ళిపోయింది కదా, అలాంటి దాని యొక్క కూతుర్ని నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు, వద్దు అన్నట్టు ఇప్పుడు అరుస్తాడా. కానీ హీరో అయితే ఇదిగో చూడండి నాన్న, మీరు ఆల్రెడీ చెప్పారు నా ఫీలింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వండి అనేసి, ఆ విధంగానే ఉండండి అదే మంచిది అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేసి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అంత లోపలే తను బాగా నిద్రపోతా ఉంటుందన్నమాట. వీడు కానీ పక్కనైతే వచ్చి కూర్చునేసి ఆలోచిస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు అయితే హీరోయిన్ కానీ వచ్చి వాడితో చెప్పుంటుంది, మా అమ్మ అయితే మన ఇద్దరికి కానీ పెళ్లి చేయబోతాను అనేసి చెప్పారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఓకేనా అన్నట్టు అడుగుంటుందా. వీడు కానీ ఓకే అన్నట్టు చెప్పుంటాడు. ఆ టైంలో ఇద్దరు కానీ సంతోషంగా ఉండుంటారనమాట. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు కదా, నన్ను కానీ పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను నువ్వు మర్చిపోయావు, అయినా సీనియర్లో ఏముందనేసి నువ్వు వాడి కోసం ఇంత ప్రేమిస్తూ ఉండావు అన్నట్టు చెప్తా అంటాడు. ఆ టైంలో సీనియర్ అయితే పదే పదే మెసేజ్లు పెడతా ఉంటాడు, నేను కానీ నీతో మాట్లాడాలి ఈరోజు జరిగిన దాని గురించి అనేసి. మళ్ళీ వాడే కాల్ చేస్తాడా, హీరో కానీ అటెండ్ చేస్తాడు. ఈరోజు పార్టీలో జరిగిందంతా నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఉన్నావు, ఆ చిలకదా మొత్తానికి కారణం నేనైతే నిన్ను ప్రేమిస్తూ ఉండాను అన్నట్టు చెప్తా అంటాడా. కానీ హీరో అయితే మర్యాద ఉండదు నీకు, ఇంకోసారి గనక నా ఫియాన్సే విషయంలో ఇన్వాల్వ్ అయ్యావనుకో ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు అన్నట్టు చెప్పి కొంచెం వాన్ చేసేసి కాల్ని కట్ చేస్తాడా. కానీ వీడికి కాలుతా ఉందన్నమాట. యాక్చువల్గా వీడికి హీరోయిన్ రిచ్ అయిన ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అనేసి ఇంతకు ముందు తెలీదు, కానీ ఇప్పుడుతో తెలిసి ఉంటుందన్నమాట. నేను మొత్తం ఛాన్స్ని వదిలేశానే, ఎలాగైనా మళ్ళీ హీరోయిన్ని కరెక్ట్ చేసి తన యొక్క ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలన్నట్టుగా వీడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరో అయితే వాడి యొక్క కాంటాక్టే ఉండకూడదు హీరోయిన్ ఫోన్లో అనేసి మొత్తాన్ని కానీ డిలీట్ చేసేస్తాడనమాట. ఆ రోజు నైటు బాగా కొంచెం 10 o'clock అట్ అయి ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ కానీ నిద్ర లేస్తుంది. లేచిన వెంటనే చాలా టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి అన్నట్టు చెప్పి కంగారు పడుతుందా. హీరోగా వచ్చి తనకి స్లిప్పర్స్ అంతా కానీ వేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్ యొక్క ఇంటికి కానీ పిలుచుకొని వచ్చి వదులుతాడనమాట. తను కానీ వాళ్ళ అవ్వ అయితే అక్కడ హాల్లో కూర్చునేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. తను చూడలేదనుకునేసి దాక్కునేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే నైస్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ ముసలి అయితే హీరోయిన్ని బాగా చూసిందనమాట. ఈ లేట్ నైట్లో ఇదెందుకు ఎక్కడి నుంచి వస్తా ఉంది, అయినా ఇంత అందంగా డ్రెస్ చేసుకునేసి ఇదెందుకు తిరుగుతా ఉంది అనేసి తన అసిస్టెంట్కి కానీ కాల్ చేసి హీరోయిన్ అయితే రేపటి నుంచి ఫాలో అవ్వు అన్నట్టు ఆర్డర్ ఇస్తుందనమాట. ఇటుపక్క హీరోయిన్ అయితే ఒక ఆలోచనలో ఉందన్నమాట. నిజంగానే నేను సీనియర్ని ప్రేమిస్తూ ఉండానా, అలా ఉంటే నేనెందుకు వాడిని అంత ఈజీగా వదులుకుంటాను, నా మనసు ఎందుకు ఎప్పుడు చూసినా హీరో గురించి ఆలోచిస్తూ ఉంది, అసలు నాకేం పోయే రోగం వచ్చిందో ఏమో, ఈ రోజుదా బ్రేకప్ అయ్యింది, అంతలోపలే నా మనసులో హీరోదా ఉంటున్నాడు, నిజంగానే నేను ఎవరిని ప్రేమిస్తా ఉన్నాను దేవుడా అన్నట్టు వాగుతూ నిద్రపోతుందన్నమాట. నిద్రలో హీరో గానీ తనకైతే కిస్ ఇచ్చి తనతో రొమాంటిక్ గా ఉండేటట్టు అంతా కల వస్తుందా. వెంటనే తను కానీ లేసుకునేసి నాకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, నా మనసులో హీరోగా ఉంటున్నాడు, నేను వాడిని ప్రేమిస్తా ఉండాను అనేసి వెంటనే కానీ వాడికి అయితే కాల్ చేస్తుందన్నమాట. హీరో కానీ ఈ లేట్ నైట్లో ఎందుకు కాల్ చేస్తున్నావు, ఏం విషయం అన్నట్టు అడుగుతాడా. రేపైతే మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దాం, నువ్వు వస్తావా అన్నట్టు అడుగుతుంది. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ అయితే తను హీరో దగ్గర నేర్చుకొని ఉంటుంది కదా ఆ సెడ్యూస్ ప్రాసెస్, దాన్ని మొత్తాన్ని దింపి ఎలాగైనా హీరోని నేను ప్రేమిస్తా ఉండాను అనేసి వాడితో చెప్పేయాలనేసిదా ఈ డిన్నర్కే వచ్చి ఉంటుంది. ఇద్దరు కానీ డిన్నర్ స్టార్ట్ చేస్తుంటారా. వీడు కానీ హీరోయిన్ దగ్గర అయితే మెనూ కార్డ్ ఇస్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే తన యొక్క సెడ్యూస్ మెథడ్ని కానీ యూస్ చేసి వాడి చేతిని అయితే బాగా తడవుతూ ఉంటుందా. హీరోకి అయితే లైట్గా స్మైల్ దా వస్తుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళని చూసి మీరు నాకు డ్యాన్స్ నేర్పించారు కదా, సో మనం ఇద్దరం కానీ ఇప్పుడు కలిసి డ్యాన్స్ చేద్దామా అన్నట్టు అడుగుతుంది. హీరోను ఓకే చెప్పి ఇద్దరు కానీ డ్యాన్స్ చేస్తూ ఉంటారా. ఇప్పటికైనా మనం వీడిని కరెక్ట్ చేసేయాలి అనేసి హీరోయిన్ అయితే వాడిని అక్కడగానే వెళ్ళి అక్కడక్కడ తాకుతూ ఉంటుందన్నమాట. నువ్వు నాకు డ్యాన్స్ నేర్పించావు కదా, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అన్నట్టు వేరే చెప్తా ఉంటుందా. హీరో ఏమనుకుంటాడంటే తను సీనియర్ని కరెక్ట్ చేయడం కోసం ఇప్పుడు హీరోతో కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంది అనుకునేసి నిజంగానే నేను నిన్ను ఇష్టపడతా ఉండానా అనేసి టెస్ట్ చేస్తూ ఉండవా, లేకపోతే దీని వెనకాల వేరే రీజన్ ఉందా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే వీడిని టెస్ట్ చేయడానికి ఇదంతా చేయట్లేదు, తన ప్రేమని చెప్పడం కోసమే కదా చేస్తా ఉంది, తను కానీ వేరే రీజన్ ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి సీనియర్ కానీ వచ్చి
హీరోయిన్తో నేను మాట్లాడాలి అన్నట్టు చెప్తాడా. హీరో కానీ తనైతే పక్కకి లాక్కునేసి తన్ని నేను అంత ఈజీగా పంపిను అంటాడు. అసలు నువ్వెవరా పర్మిషన్ ఇవ్వడానికి అనేసి వీడు గొడవలకు వస్తాడా. గొడవలే వద్దు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ సీనియర్ని అయితే పక్కకి పిలుచుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హీరోకా దీన్ని చూసేటప్పుడు కన్ఫర్మే చేసుకుంటాడు, నిజంగానే హీరోయిన్ అయితే మనల్ని ఇంతసేపు యూస్ దా చేసుకునింది అనేసి. సీనియర్ కానీ హీరోయిన్తో నిజంగానే నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా, కానీ మధ్యలో ఆ చిలకథ వచ్చి నన్ను ఫోర్స్ చేయడం వల్ల కాలేజీలో కానీ అలా నడుచుకున్నాను, కానీ నా ప్రేమ అయితే నిజం తెలుసా, నువ్వు నాకు ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు, నేను నిన్ను అయితే బంగారంలో చూసుకుంటాను అన్నట్టు సీన్ వేస్తాడా. కానీ హీరోయిన్ అయితే చాలా ఆపుతావా, హీరో గనక ఆ రోజు వచ్చి ఉండకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది, వాడు నిన్ను కాలేజీలో నుంచి ఎక్స్పెల్ చేసేసాడన్న దానికోసమే కదా ఇప్పుడు నాతో వచ్చి నువ్వు అడుక్కుంటా ఉండవు అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే అలాగంతా లేదు అంటాడు. చాలా ఆపు, నువ్వు నన్ను చాలా హర్ట్ చేసేసావు, ఇంకా నా మనసులో నీకైతే చోటు లేదు, మన ఇద్దరికి మధ్య ఉండేది మొత్తం కానీ అయిపోయింది, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను కానీ వదిలేయి అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుందా. కానీ వీడైతే హీరోయిన్ చేయబట్టి లాగుతూ ఉంటాడు. హీరోకా కాలిపోయింది, వాడిని లాగి ఒక్కటిచ్చేసి వచ్చి హీరోయిన్ చేయబట్టుకునేసి మాట్లాడింది అయిపోయింది కదా రా మనం కానీ వెళ్దాము అనేసి అక్కడ నుంచి హీరోయిన్ అయితే బరబరా లాక్కొని వస్తాడనమాట. హీరోయిన్ కానీ చెయ్యి నొప్పిగా ఉంది వదలరా అనేసి తన చేతిని కానీ లాక్కుంటుంది. హీరో అయితే అరస్తా ఉంటాడనమాట. వాడు నిన్ను ఎలా ట్రీట్ చేశాడో అయినప్పటికీ నీకు వాడి మీదే కదా ఫీలింగ్స్ ఉంది, అటంటే ఇంతసేపు నువ్వు కానీ నన్ను యూజ్ చేసుకున్నావు, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు కదా అన్నట్టు కోపంతో అరస్తా అంటాడా. కానీ హీరోయిన్ అయితే కాసేపు ఆగరా, నిజానికి నేనేమి వాడితో నా ప్రేమని చెప్పలేదు, నీకు అసలు అర్థం కావట్లేదా, ఇందాక రెస్టారెంట్లో నేను నిన్ను సెడ్యూస్ చేశాను, అప్పుడే నువ్వు తెలుసుకోవాల్సింది కదా, నా మనసులో నువ్వు మాత్రమే ఉంటున్నావు, ప్రామిస్ అన్నట్టు చెప్తుందా. హీరో అయితే ఆ చేతిని అడ్డం పెట్టి అట్టే హీరోయిన్ని కానీ కిస్ చేసేస్తాడనమాట. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా ఉంటున్నారా. దీన్ని అయితే హీరోయిన్ వాళ్ళ అవ్వ కానీ ఒక మనిషితో చెప్పుంటుంది కదా, అతనైతే ఫోటో తీసి ఆ అవ్వకి కానీ సెండ్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ హీరోతో నేను నిన్ను లవ్ మాస్టర్గా మీట్ అవ్వడానికి ముందు మన ఇద్దరికి అసలు పరిచయమే లేదు, అలాంటప్పుడు ఎలా నువ్వు నా మీద ఇంత ప్రేమగా ఉంటున్నావు, నన్ను ఎలా కేర్ చేసుకుంటా ఉన్నావు, అసలు నాకే అర్థం కావట్లేదు, నీకెలా నేను ఇంతగా నచ్చాను అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నీకు విషయం తెలీదు, నువ్వు అనుకున్న దానికన్నా ముందు నుంచే నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అర్థం కాలేదనమాట. నిజంగానా, ఎప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావు, ఎప్పుడు జరిగింది ఇదంతా అన్నట్టు అడుగుతుందా. దాన్ని అయితే నీ దగ్గరే వదిలేస్తాను, దాన్ని అయితే నువ్వే కనిపెట్టు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి ఇంటికి పంపిస్తాడు. తను కానీ నైస్గా వెళ్తా ఉంటుందా. కానీ అవ్వ అయితే తన్ని కానీ స్టాప్ చేసి ఇందాక ఎక్కడికి వెళ్ళేసి వస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నేను ఫ్రెండ్తో డిన్నర్ చేసేసి వస్తా ఉన్నాను అన్నట్టుగా చెప్తుంది. ఈమెయితే లాగి లాగి కొడతా ఉందన్నమాట. నాతోనే అబద్ధం చెప్తావా, నీ యొక్క కథ అంతా నాకు తెలియదు అనుకుంటా ఉండవా, అసలు ఇందాక ఎవరితోనో తిరిగేసి పబ్లిక్ ప్లేస్లో అందరి ముందర కానీ ముద్దులు ఇచ్చుకునేసి నిలబడి ఉండవు, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదు, నేనైతే ఇన్ని రోజులు నిన్ను ఎలాగంత పెంచాను, ఎంత పద్ధతిగా పెంచాను, కానీ అదంతా ఎక్కడ పోయింది, నువ్వు నా కుటుంబంలో అమ్మాయివే కాదు, నువ్వు అది ఇదేనేసి హీరోయిన్ అయితే నానా మాటలు తిడుతుందా. ఇదిగో చూడండి అవ్వ, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు ఇష్టమైన వాడితో మాత్రమే నేను ఉన్నాను, ఇందులో ఏం తప్పు లేదు అంటుందా. వాళ్ళకి ఇంకా కాలిపోయిందనమాట. నీకెంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరిగి మాట్లాడతావు అనేసి మెయిట్లని కానీ పిలిచి హీరోయిన్ నోటికైతే టేప్ వేసేసి తన చేతిలో కాళ్ళంతా పట్టుకునేసి హీరోయిన్ అయితే బాగా కొట్టి దంచమంటుందా. వాళ్ళు కానీ మనసాక్షి లేకుండా హీరోయిన్ ని గిల్లుతారు, జుట్టు పట్టుకునేసి లాగుతా ఉంటారనమాట. హీరోయిన్ వల్ల అయితే అసలు కావట్లేదు, తనకి హీరో అయితే చెప్పుంటాడనమాట, ఇకపైన నీకోసం నువ్వుదా ఫైట్ చేయాలి, నువ్వు వీక్ గా ఉంటే అందరూ కానీ తొక్కేస్తారు, కానీ నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు కానీ నీ దగ్గరికే రారు అన్నట్టు చెప్పుంటాడు కదా. అదంతా గుర్తొచ్చి హీరోయిన్ కానీ అక్కడ ఉండే సీజర్ ని తీసి వాళ్ళు లాగుతా ఉన్న తన యొక్క వెంట్రుకల్ని కానీ కట్ చేసేసి వాళ్ళ అవ్వతో కానీ చాలు, మన ఇద్దరికి మధ్య ఇకపైన ఎలాంటి సంబంధం లేదు, నేను ఇప్పుడే కానీ ఈ జీ ఫ్యామిలీలో నుంచి అయితే వెళ్ళిపోతా ఉండాను, నేను ఇకపైన ఈ కుటుంబంలో అమ్మాయినే కాదు, నా వల్ల మీకు ఎలాంటి పరువు పోదు, నన్ను వదిలేయండి అన్నట్టు చెప్తుందా. కానీ వాళ్ళ అవ్వ అయితే అరుస్తూ తననైతే పట్టుకోండి అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరోయిన్ కానీ సీజర్ని అయితే చూపించి అక్కడ ఉండే వాళ్ళందరినీ బెదిరించేసి ఫస్ట్ టైం తనైతే చాలా బోల్డ్గా వాళ్ళ అవ్వని ఎదిరించి మాట్లాడి ఆ ఇంట్లో నుంచి కానీ బయటికైతే వచ్చేస్తుంది. తన వల్ల అయితే కావట్లేదనమాట, నీరసం అయిపోయి అక్కడే కానీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ సిచ్యువేషన్లో తనకి హీరోగా గుర్తొస్తాడు. తను
కానీ వెంటనే వాడికి కాల్ చేసి నా వల్ల అయితే కావట్లేదు, నన్ను వచ్చి కాపాడు అన్నట్టు చెప్పేసి అటే కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో కానీ తననైతే కనిపెట్టి తను ఉండే ప్లేస్కి అయితే వచ్చేస్తాడు. కానీ తనని అలా చూసేటప్పుడు వీడికే చాలా కష్టంగా ఉందన్నమాట. దీనికంతా కారణమైన వాళ్ళనైతే కనిపెట్టు అన్నట్టు అసిస్టెంట్తో చెప్పేసి హీరోయిన్ కానీ ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తాడు. హీరోయిన్ కొంచెం మెంటల్ ప్రెషర్ వల్లదా ఇలా టయర్డ్గా ఉంది, దానికి మించి ఏమీ లేదు, తనైతే కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి అన్నట్టు చెప్పేసి తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. హీరోకి కానీ తెలిసిపోయింది అనమాట హీరోయిన్ యొక్క ఈ పరిస్థితికి కారణం వాళ్ళ అవ్వదా అనేసి. సో తనని మనం డైరెక్ట్గా అటాక్ చేయకూడదు, ముందు వాళ్ళ నాన్ననేదా అటాక్ చేయాలి అన్నట్టు వీడు చెప్తా అంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్ననే చూపిస్తారు. తన యొక్క అసిస్టెంట్ వచ్చి చెప్తా అంటాడు అనమాట. యాక్చువల్గా హీరో వాళ్ళు అయితే ఆ సిటీలోనే చాలా రిచ్ అయిన వాళ్ళు. తను చెప్పడం వల్ల హీరోయిన్ వాళ్ళ కంపెనీతో కోఆపరేషన్లో ఉంటారు కదా, వాళ్ళైతే ముగ్గురు తన యొక్క కాంట్రాక్ట్ని కానీ క్యాన్సిల్ చేశారంట. ఇంకా చాలా మంది డౌట్లో ఉండారు అన్నట్టు అసిస్టెంట్ చెప్తాడా. అది మాత్రమే కాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న వెంటనే వెళ్ళి తన ఫ్యామిలీని కానీ మీట్ అవ్వాలి అన్నట్టు చెప్పుంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అదే చైనాకి అయితే ఫ్లైట్ టికెట్ని కానీ బుక్ చేసి అక్కడ నుంచి వస్తూ ఉంటాడనమాట. ఇటు పక్క హీరో హీరోయిన్ కానీ కొంచెం క్లోజ్గా ఉంటున్నారా. ఆ టైంలో హీరోయిన్ కానీ హీరో చెప్పింది కాకుండా చాలా లవ్ టిప్స్ అయితే చెప్తుంది. దాంతో హీరో కానీ అడుగుతాడు ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనేసి. హీరోయిన్ కానీ యాక్చువల్గా నేను సీనియర్ని కరెక్ట్ చేయడం కోసం దీన్నంతా నేను బుక్లో చూసిదా నేర్చుకున్నాను అన్నట్టు చెప్తుందా. ఈ మాట వినేసరికి హీరోకి మనసే విరిగిపోయింది. అంటే తన మనసులో ఇంకా కానీ ఆ సీనియర్దా ఉండాడు అనుకునేసి హీరోయిన్కి దూరంగా వెళ్తాడా. హీరోయిన్ కానీ నీకు విషయం అర్థం కావట్లేదా, నేను వాడి కోసం మొత్తం నేర్చుకున్నాను, కానీ నేను వాడితో ఇమాజినేషన్లో మాత్రమే లవ్ చేస్తా ఉన్నాను. నా మనసులో వాడు ఎప్పుడూ కానీ లేదు, ఎప్పటికో వెళ్ళిపోయాడు, నా మనసులో ఇప్పుడు ఉండేది నువ్వు మాత్రమే అన్నట్టు చెప్పి హీరోని కానీ కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉంటారా. ఆ టైంలో అయితే హీరోయిక్ అసిస్టెంట్ కానీ అక్కడికి వస్తాడనమాట. వాడు చూసేసరికి హీరోయిన్ కానీ హీరోకి అయితే దూరం వెళ్ళిపోతుంది. తనకి చాలా సిగ్గేస్తుందనమాట. అక్కడి నుంచి కానీ రూమ్లోకి అయితే వచ్చేస్తుందా. ఈ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ తనకైతే మెసేజ్ చేస్తుంది, మనమిద్దరం కానీ కలిసి చాలా రోజులయ్యింది, మనమిద్దరం డిన్నర్కి వెళ్దామా అనేసి. దాంతో హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పి అదే ఆ అమ్మాయి పిలిచి ఉంటుంది కదా ఆ రెస్టారెంట్కి అయితే వస్తుందనమాట. యాక్చువల్గా దీన్నంతా చేయించింది హీరోయిన్ వాళ్ళు అవ్వదా అన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ని అయితే బెదిరించి హీరోయిన్ కానీ ఇక్కడికి రప్పించేలా చేసుంటుంది. హీరోయిన్ కానీ అక్కడ వచ్చి వాళ్ళ అవ్వని చూసేసరికి తనకి మొత్తం స్టోరీ కానీ అర్థమైపోయిందనమాట. వాళ్ళ అవ్వతో కానీ ఇదిగో చూడండి, మీరు ఏం మాట్లాడాలన్నా నాతో మాట్లాడండి, నా ఫ్రెండ్ని అయితే వదిలేయండి అన్నట్టు చెప్పి తనని కానీ అక్కడ నుంచి పంపించేసి వాళ్ళ అవ్వతో కానీ మాట్లాడుతుంది. కానీ వాళ్ళ అవ్వ ఏం చెప్తుందని తను కానీ హీరోయిన్ కోసం అయితే ఒక పెళ్లి సంబంధం చూస్తుండదంట. వాడైతే యుఎస్లో చదువుతా ఉన్నాడు, త్వరలోనే రాబోతాడు. వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే వాళ్ళ యొక్క కంపెనీ ద్వారా మన యొక్క బిజినెస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అయినా నాకు బాగా తెలుసు నీకు అందం లేదు, చదువు లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు, నీలాంటి దాన్నంతా వాడు పెళ్లి చేసుకోవడమే చాలా ఎక్కువ. సో నేను చెప్పినట్టు నోరు మూసుకునేసి వాడిని పెళ్లి చేసుకో అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే దీనికి నేను అస్సలు ఒప్పుకోను, నేను ఆల్రెడీ వేరే వాడిని ప్రేమిస్తూ ఉన్నాను, తను ఎవరో నీకు తెలియదు అన్నట్టు చెప్పడానికి వస్తుంది. హీరో అయితే శ్రీ ఫ్యామిలీకి చెందిన వాడు అనేసి. కానీ వాళ్ళ అయితే దాన్ని వినేట్టు లేకుండా అరుస్తూ ఉంటుందా. హీరోయిన్ అయితే ఇదిగో చూడండి, నా వల్ల జీ ఫ్యామిలీకి పరువే పోతా ఉంది, నేను దా జీ ఫ్యామిలీలో ఒక మచ్చ లాంటి అమ్మాయిని అది ఇదనేసి చెప్తారు కదా, నిజానికి నేను కాదు మీరుదా అన్నట్టు చెప్తుందా. ఆమెకి కాలిపోయి గ్లాసుని తీసి విసురుతుంది. అంతలోపల హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ క్లోజ్గా ఉండడం చూసి ఈ అవ్వ కానీ హీరో ఎవరు అనేసి ఈమెకి తెలియదు అన్నమాట. సో అందువల్లే ఈమె కానీ హీరోతో అయితే కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉంది. ఓహో నువ్వు ప్రేమిస్తా ఉండే ఆ రోడ్లో తిరిగేవాడు వీడేనా, వీడి కోసం దా నువ్వు నేను చెప్పేవాడిని కానీ పెళ్లి చేసుకొని అంటా ఉండవా, అయినా వీళ్ళలో ఏముంది, ఇదిగో చూడు వీడితో అంతా నువ్వు కాపురం చేయలేవు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్టు అరుస్తుందా. హీరో అయితే నోరు కొంచెం అదుపులో ఉంచండి అంటాడు. ఇదిగో చూడరా నీలాంటి వాడిని ఈ సిటీలోనే లేకుండా చేసేస్తాను, అసలు నా గురించి నువ్వేమనుకుంటా ఉండవు అన్నట్టు బెదిరించేసి గార్డ్స్ని కానీ హీరో మీదకైతే పంపిస్తుందనమాట. అంత లోపల హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అక్కడికైతే వచ్చి అమ్మ అసలు నువ్వేం చేస్తా ఉండవు, హీరో ఎవరో తెలుసా నీకు, వాడు శ్రీ ఫ్యామిలీకి చెందిన వాడు అన్నట్టు చెప్పేసి హీరోతో కానీ క్షమాపణ అయితే అడుగుతాడు. మా అమ్మ అయితే ఏదో బుద్ధి గడ్డి తిని ఈ విధంగా అంతా మాట్లాడింది, నన్ను క్షమించు అనేసి. కానీ హీరో అయితే నువ్వు నాతో కాదు క్షమాపణ అడగాల్సింది, నిజానికి మీరు హీరోయిన్తో క్షమాపణ అడగాలి, ఎందుకంటే మీ అమ్మ ఇన్ని సంవత్సరాలుగా హీరోయిన్ని మెంటలీ అబ్యూస్ చేయడం మాత్రమే కాకుండా తనని ఎంతో కొట్టి టార్చర్ చేస్తుండారు. ఇదంతా చూసుకోకుండా మీరు వెళ్ళి యుఎస్లో కూర్చునేసి బిజినెస్ మాత్రమే చూస్తూ ఉన్నారు, మొత్తానికి కారణం మీరుదా అన్నట్టు
చెప్తాడా. హీరో ఎవరనేసి తెలిసిపోయేసరికి ఈ అవ్వకైతే లోపల పేగులు తిప్పేస్తా ఉండదన్నమాట. ఇప్పుడు వాళ్ళ నాన్న గాని తల్లి ముసలి నువ్వు అసలు ఏం చేస్తుండవు, తను నీ యొక్క సొంత మనవరాలు అన్నట్టు చెప్తాడా. కానీ ఈ అవ్వ అయితే వదిలేయలేదన్నమాట. అరే నేనేమి తన్ని అబ్యూస్ చేయలేదు, తనకి మన కుటుంబం యొక్క పద్ధతులు మర్యాదలు అంతా చెప్పి కొంచెం హార్ష్గా నడుచుకున్నాను, దాన్నే మీరు అబ్యూస్ చేశాను అన్నట్టు చెప్పేస్తారా ఏంటి అన్నట్టు అరుస్తుందా. నిజానికి ఈ ముసలికి ఎందుకు హీరోయిన్ ని నచ్చలేదు అంటే హీరోయిన్ వల్ల అమ్మా నాన్న ఇద్దరు కానీ ప్రేమించి వాళ్ళ పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకొని ఉంటారు. అందువల్ల ఈ ముసలికి అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద పీక వరకు కోపం అని ఉంటుంది. ఆమె చనిపోయేసరికి ఆ పగ మొత్తాన్ని కానీ ఇప్పుడు హీరోయిన్ మీద అయితే చూపించి తనని కానీ టార్చర్ చేయడం అయితే స్టార్ట్ చేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ నా వైఫ్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, కానీ తన మీద ఉండే కోపాన్ని ఇప్పటి వరకు మీరు మనసులోనే పెట్టుకునేసి దాన్ని నా కూతురు మీద చూపిస్తారా, అసలు మీరెంత మనిషి అన్నట్టు అరుస్తాడా. ఇప్పుడుదా ఈ ముసలి అయితే ఇంకో నిజాన్ని కానీ చెప్తుందనమాట. రీసెంట్గా హీరోయిన్ అదే చిన్నప్పుడు అనుకుంటాను హీరోయిన్ కానీ బాగా కొట్టి ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేసిందంట. దానివల్ల హీరోయిన్కి హై ఫీవర్ వచ్చి పాస్ట్లో జరిగిన విషయం మొత్తాన్ని మర్చిపోయి తన యొక్క పర్సనాలిటీనే చేంజ్ చేసుకునిందంట. చూసావా తనని నేను ఎంత పద్ధతిగా పెంచుండాను, ఎంత మంచిగా పెంచాను అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్నకి కాలిపోయి అరుస్తా ఉంటాడు. ఇదంతా తెలిసేసరికి హీరోకే కాలిపోయిందనమాట. హీరోయిన్ వాళ్ళ అవ్వతో కానీ ఇదిగో చూడండి హీరోయిన్ పద్ధతిగా లేదు అనేసి తనకి మీరు పద్ధతి నేర్పిస్తాను అనేసి ఇంత టార్చర్ చేశారు కదా. నిజానికి మీ బిజినెస్ కానీ పద్ధతిగా లేదనుకుంటాను. మీ బిజినెస్ అయితే ఇప్పుడు నేను కొనబోతాను, దాన్ని ఇకపైన నేను హ్యాండిల్ చేయబోతాను, హీరోయిన్ నాతోదా ఉండబోతుంది అన్నట్టు చెప్పి అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. వాళ్ళు అవ్వ కానీ ఇదిగో చూడరా ఆల్రెడీ హీరోయిన్కి అయితే వేరే అతనితో కానీ మేమైతే ఎంగేజ్మెంట్ చేస్తున్నాము, సో ఇప్పుడు నువ్వు తన్ని పిలుచుకొని వెళ్తే తను నీ యొక్క మిస్ట్రెస్ అవుతుంది, బయట వాళ్ళందరూ కానీ నీ గురించిదా తప్పుగా మాట్లాడతారు అన్నట్టు అది అసలు ఎంగేజ్మెంట్ చేసింది ఎవరితో అన్నదే తెలియకుండా మాట్లాడుతుందా. కానీ హీరో అయితే ఇదిగో చూడు ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫ్యామిలీ ఎవరిదో కాదు మాదే, ఆ అబ్బాయి నేనే అన్నట్టు చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి బయటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఈమె కానీ కొడుకు మీద అయితే అరెస్తా ఉందన్నమాట. నీకు ఆల్రెడీ తెలుసా హీరో వాళ్ళ ఫ్యామిలీతో ఎంగేజ్మెంట్ జరిగింది అనేసి, నువ్వెందుకు నాతో చెప్పలేదు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ ఒకవేళ ఈ విషయం నీకు ఆల్రెడీ తెలుసుంటే హీరోయిన్తో నువ్వు మంచిగా నడుచుకునేదానివి కదా, ఎందుకంటే దానివల్ల నీకు లాభం ఉంటుంది కదా, అందుకే తన దగ్గర లాభం లేకపోవడం వల్లే కదా నువ్వు తన్ని అలా ట్రీట్ చేసావు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, హీరోయిన్ని నీ దగ్గర వదిలి ఉండనే కూడదు, నాదే తప్పు, తను ఇప్పటికైనా సంతోషంగా ఉండని అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ హీరోతో నువ్వే నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అనేసి నేను ఇన్ని రోజులు గుర్తుపట్టలేదు కదా, నన్ను కానీ క్షమించు అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే ఇదిగో చూడు ఇందులో నీ తప్పేమీ లేదు, నేను ముందే వచ్చి ఉండాలి, నేను రావడం నాదే తప్పు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ హక్ చేసుకుంటాడా. కానీ హీరోయిన్కి అయితే మళ్ళీ ఒక డౌట్ వస్తుందన్నమాట. అయినా నేను నీ ఫియాన్సీ అనేసి నీకు తెలిసి కానీ నువ్వెలా నేను సీనియర్ని కరెక్ట్ చేయాలన్నప్పుడు నువ్వు నాకు లవ్ టిప్స్ అంతా చెప్పావు అన్నట్టు అడుగుతుందా. అప్పుడుదా వీడు కానీ ఆలోచిస్తాడనమాట. వీడెక్కడ హీరోయిన్కి లవ్ టిప్స్ చెప్పాడు, తను వీడిని సెడ్యూస్ చేసేలాగే కదా ఇన్ని రోజులు నడుచుకున్నాడు, దాన్ని అంతా తలుచుకునేసి ఆలోచిస్తూ ఉంటాడా. వీడు మాట్లాడే కొద్దీ హీరోయిన్కి అయితే పాస్ట్ మొత్తం కానీ గుర్తొస్తూ ఉందన్నమాట. తను కానీ వీడిని చూసి చాలా సంతోషపడతా ఉంటుంది. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ వచ్చి హీరోయిన్తో అయితే మాట్లాడతాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిన ఆ బాధలో వాళ్ళ నాన్న కానీ ఇక్కడ ఉండలేక యూఎస్కి అయితే వెళ్ళి అక్కడ బిజినెస్ని చూస్తూ వర్క్లో మాత్రమే ఫోకస్గా ఉన్నాను, నేను నిన్ను పట్టించుకోలేదు, మా అమ్మని నమ్మి వదిలేసి వెళ్ళాను, నాదే మొత్తం తప్పు, నన్ను కానీ క్షమించు తల్లి అనేసి హీరోయిన్తో అయితే క్షమాపణ అడిగి తనని కానీ ఇంటికి అయితే పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే తనతో పాటు ఇంటికి రాను అన్నట్టు చెప్తుంది. తను వాళ్ళ నాన్నని కానీ క్షమించేస్తుందన్నమాట. కానీ వాళ్ళ నాన్నకిదా చాలా గిల్టీగా ఉంది, హీరోయిన్ని సరిగా చూసుకోలేదు అనేసి. తను కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడేసి ఇంటికి అయితే వస్తుందా. అక్కడ హీరో కానీ తన కోసం అయితే ఒక పార్సల్ని గిఫ్ట్గా ఇస్తాడు. హీరోయిన్ వల్ల ఫ్యామిలీ బిజినెస్ అయితే వీడు కానీ కొనేసినట్టుంది, దాన్నే ఇప్పుడు హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చి ఇకపైన నువ్వుదా దీనికి ఇన్ఛార్జ్గా ఉండాలి అన్నట్టు చెప్తాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మ వల్ల మాత్రమే కాదు తనని ద్వేషించింది, తనకి ఆడబిడ్డ అయితే నచ్చలేదన్నమాట. అందువల్ల హీరోయిన్ వాళ్ళ అవ్వ యొక్క తమ్ముడు కొడుకునైతే పిలుచుకొని వచ్చి ఈ బిజినెస్ని కానీ అప్పగించాలి అన్నట్టు ఆలోచించుంటుంది. కానీ వారసత్వం ప్రకారం హీరోయిన్కే కదా ఈ ప్రాపర్టీ చెందుతుంది, అందువల్లే తను హీరోయిన్ని ఇంత ద్వేషించుంటుంది. సో ఇప్పుడు హీరో కానీ మొత్తం నిజాన్ని అయితే కనిపెట్టేస్తుంటాడు. హీరోయిన్ ఆస్తి మళ్ళీ తనకే వచ్చేలా చేసి దాన్ని కానీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇకపైన అయితే హీరోయిన్కి బిజినెస్ మొత్తం కానీ నేర్పించి తనకైతే సపోర్ట్గా ఉంటాను అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ చాలా సంతోషం అయిపోయింది. అటే ఓ 2 years తర్వాతే చూపిస్తారు. వీళ్ళ ఆశ ప్రకారమే హీరోయిన్ కానీ ఇప్పుడైతే బిజినెస్ లో హై లెవెల్లో ఉందన్నమాట. తను కానీ ఈ ఇయర్ అయితే బెస్ట్ బిజినెస్ ఉమెన్ అన్నట్టు అవార్డు కానీ విన్ అయ్యి ఉంటుంది. ఆ
టీవీ షోని అయితే హీరో గానీ ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడా. అక్కడికి వచ్చిన హీరోయిన్ గానీ టీవీలో ఉండే ఆ అమ్మాయి నచ్చిందా నీకు, లేకపోతే నేను నచ్చానా అన్నట్టు అడుగుతుందా. వెంటనే వీడు గానీ హీరోయిన్కి అయితే డైమండ్ రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకునేసి జీవితాంతం నాతోనే ఉంటావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గానీ వీడి యొక్క ప్రపోజల్ని అయితే యాక్సెప్ట్ చేసి ఈ పెళ్లికి గానీ ఒప్పుకుంటుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ గానీ కలిసిపోయారు. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.